అందరికీ నమస్కారం అండి. ఈ నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారికి నైవేద్యంగా రవ కేసరిని తయారు చేసి నైవేద్యంగా పెట్టండి. ఇలా కొంచెం డిఫరెంట్గా చేయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. నేను ఎటువంటి ఫుడ్ కలర్ని యూస్ చేయలేదు. రవ కేసరి తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టేసుకుని 1 కప్పు రవ్వకి 1 కప్పు ఫుల్గా పంచదారను వేసుకోవాలి. అలాగే 3 కప్పులన్నర వాటర్ను వేసుకుని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని వేరొక కళాయిలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత జీడిపప్పు బాదం పప్పులను వేసుకుని దోరగా వేగించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకుని కొద్దిగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. శనగపిండి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి రవ కేసరి. ఇలాగా వేగిన తర్వాత మనం పంచదార వాటర్ను మరిగించుకున్నాం కదండి, ఆ వాటర్ను వేసేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే మనకి కేసరి అనేది సాఫ్ట్గా ఉంటుందండి. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి కేసరి.